అండి ఈరోజైతే నా స్టైల్లో బీన్స్ తాలింపు ఎలా చేద్దామో చూద్దాం. నేను తమిళ్లో అయితే బీన్స్ పొరియల్ అంటాం, ఇంగ్లీష్లో బీన్స్ ఫ్రై అంటాం. దాన్ని ఈరోజు చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కొబ్బరి నూనె వేస్తున్నాను. మామూలుగా అయితే గానుగ నూనె వేస్తాను, అయిపోయిందండి, అందుకని డబ్బా నూనె వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేస్తున్నాం. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులోకి వేద్దాం. ఇప్పుడు ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం వేయించాలి, మాడకుండా చూసుకోవాలి. అన్ని ఆయిల్స్లో కల్లా కోకోనట్ ఆయిల్ చాలా మంచిది. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొత్త వాళ్ళకి తినాలంటే, కొద్ది రోజులు ట్రై చేస్తే అది కూడా అలవాటు అవుతుంది. ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. ఇప్పుడు మనం ఇట్లా సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని ఇందులోకి వేసుకున్నాం. కొంచెం కల్లుప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు ఇట్లా చల్లుకొని మూత పెట్టేసి ఇట్లే మగ్గనిద్దాం. కోకోనట్ ఆయిల్ కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు 60% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి తురుముని వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. మిక్సీ జార్లో 4 ఎండుమిరపకాయలు క్రష్ చేసుకున్నా. దీంట్లోకి ఒక బౌలు వేయించిన పల్లీలు తొక్క తీసేసిన తర్వాత ఇందులో వేస్తున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇది పౌడర్ చేసుకొని తీసుకొస్తాం. ఇది ఇందాక మనం పౌడర్ చేయాలని చెప్పింది. ఇట్లా కొంచెం ముక్కలు ముక్కలుగా పౌడర్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని మూత తీసి ఇది కుక్ అయిపోయింది, దీనిలోకి వేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ వేద్దాం. కొంచెం సాల్ట్ వేయాలండి. అంతేనండి, బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేటింగ్ చేసుకునేటప్పుడు కలుద్దాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక్క కర్రీతోనే మనం అన్నమంతా తినేయచ్చు. సో మీరు కూడా దీన్ని ట్రై చేసి చూసి కామెంట్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండే బెల్ ఐకాన్ నొక్కండి.